ఆవు పాలను తెచ్చి అభిషేకం చేద్దామంటే ఉద్యోగుల ఐక్యత వెనుక ఉన్న ఫ్లెక్సీలన్నీ పైకి లేపండి ఎవరి దగ్గర ఉన్నాం. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే, ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే, ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే, సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే సీఎం వాయిస్ వైలెస్ మౌత్. అందరికీ 17 సంవత్సరాలుగా ఎస్ఎస్సీలో ఉద్యోగులు చేస్తున్నాం. మేము పేరుకు మాత్రమే ఉద్యోగులం, కానీ బయట పత్తేరుకునే వాళ్ళకు ఉన్నత జీతాలు కూడా మాకు లేవండి. కూలీలకున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే, సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగుల పలకలు వచ్చినా మా బతుకులు మారడం లేదు. విసిగి వేసారి మేము రోడ్డు మీదకి వచ్చినామండి, మామూలుగా రాలేదు. 15 సంవత్సరాల మా నిరీక్షణలో మా బతుకులు మారలేదు, మా చాకరీ తప్పలేదు. చాకరీ చేస్తాం, ఎంతో తరాల భవిష్యత్తుకు మేము పాఠాలు చెప్తున్నాం, తరతరాల ఒక భవిష్యత్తునే మేము తయారు చేస్తున్నాం. కానీ మా బతుకులు ఎందుకు మారడం లేదని ప్రశ్నిస్తున్నాం. మేము ఎవరికి ఎగనెస్ట్ కాదండి. మేము అమ్మని కొంచెం చిన్న కోరికలే మావి, కనీస కోరికలు, గొంతెమ్మ కోరికలు కాదు. మీరు తలుచుకుంటే ఎంత పని కాదండి, క్షణం మాత్రం టీ కప్పు కింద పెట్టే వరకు సైన్ పెట్టేస్తారు. మాకు తెలుసు, అది మీకు కూడా తెలుసు. మీరు జాలి చూపిస్తారు మా పైన, కానీ ఎందుకు మీ దాకా చేరడం లేదు? కనికరించండి, మా పైన జాలి చూపించండి. మీరు తలుచుకుంటే మేము రోడ్లు పక్కన పెట్టేసి మా స్కూల్లోకి మేము వెళ్ళిపోతాం కదా. మేము ఎందుకు రోడ్ల మీదకి వచ్చినాం? మా కనీస కోరికలు తీర్చామని మేము అందరం భిక్ష అడుగుతున్నామండి. మిమ్మల్ని ఎవరికి ఆపోజిట్గా మాట్లాడతలేము. మాకు కనీసం మా బతుకులు బాగు చేయమని అడుగుతున్నాం. మా కనీసం సీఎం గారు కనుకరించి మా కనీస కోరికలు తీర్చాలి, మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలని. రెగ్యులరైజ్ కొంచెం ఆలస్యమైతే వెంటనే మాకు ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ అమలు చేయాలి. వెంటనే రెగ్యులరైజ్ ఎప్పుడు చేస్తారో మాకు ఖచ్చితమైన హామీ ఇవ్వాలి సార్. ప్రతి ఒక్కరిని, చిన్న పెద్ద అని కాదండి, స్టార్టింగ్ వింగ్ నుండి ఒక అటెండర్, వర్కర్ నుండి మమ్మల్ని ఎస్ఓ వరకు, డిఎల్ఎంటీ వరకు అందరినీ, ప్రతి ఒక్క వింగ్ని కూడా రెగ్యులరైజ్ చేయాలి సార్. మా కష్టాన్ని చూడండి సార్. చూసి మేము విద్యా వ్యవస్థలో ఒక వెన్నుముకగా పనిచేస్తున్నాం. ఆ విషయం మీకు తెలుసు సార్, గుర్తించిండ్రు, కానీ చేయడం లేదు. అదే మా బాధ సార్. దయచేసి మా పైన కనికరం చూపించి మమ్మల్ని రెగ్యులర్ చేయమని వేడుకుంటున్నాం సార్.